నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జగనన్న నువ్వు అస్సలు తగ్గొద్దు. నువ్వు ఇదే టెంపోలో ప్రతిసారి ఎక్కడ శవం కనిపిస్తే అక్కడికెళ్ళాలి. ఎళ్లి నువ్వు చెప్పాల్సిన మాటలు మేమెవరం చెప్పలేం. అది నీ స్క్రిప్ట్ నీకొకటు ఒక సెపరేట్ సిలబస్ ఉంటుంది. అది జగనన్నీయ స్క్రిప్ట్ అనమాట. అస్సలు నువ్వు ఎవరిని నిరుత్సాహపరచకుండా ఇదే టెంపోలో మెయింటైన్ అయ్యి వచ్చే ఎన్నికల దాకా అస్సలు సిసలైన ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డిని ఇలాగే మా ముందు పెట్టాలి. దీంట్లో మారావంటే ఖబర్దార్ జగనన్నయ్య మేము ఒప్పుకోం నిన్ను. నిన్న జగన్మోహన్ రెడ్డి మత్స్య కార్మికులు పరామర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కామన్ సెన్స్ ఎవరికన్నా ఎలా ఉండాలంటే అక్కడ వాళ్ళు బాధలో ఉంటారు. దాన్ని ఓదార్చడానికి వాళ్ళ నేత వెళ్ళాడు. పేటీఎంస్కి ఆ పని ఏం లేదు. సీఎం 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 అని సందర్భం ఏంటయ్యా బాబు? ఎవరన్నా ముగ్గులేస్తుంటే పక్కన బియర్ బాటిల్ పట్టు కూర్చున్న వాళ్ళదే ఎరవుతారు వీళ్ళందరూ. సందర్భం ఏమీ ఉండదు. ఉపంగా నిజంగా అంటే ఇర్రిలవెంట్గా కనిపించారంటే ఎస్ దిస్ ఇస్ జగనన్నయ్య బ్యాచ్ అని చెప్పొచ్చు మనం. అలా ఉంటుంది. చూసి ఆన్లూకర్స్కి ఇదే అనిపిస్తుంది. అక్కడ ఏమైంది, 6 ఒక 10 నాటికల్ మైల్ దూరంగా ఉన్న షోర్ నుంచి ఒక బోట్ బోల్తా కొట్టడంతో దాంట్లో 6 మృతి చెందారు. ఒక అతను మాత్రం ఈదుకుంటూ అక్కడ సహాయక చర్యల వాళ్ళు అతన్ని ఒడ్డుకు తీసుకొచ్చేసారు. అక్కడ దాకా బాగానే ఉంది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఓదారుస్తాను అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ కుటుంబాలను ఓదార్చి రావాలి. లేదు అసలు మంత్రులు అనే వాళ్ళు ఎవరు ఇక్కడ పరామర్శించడానికి రాలేదన్నాడు. మరి వెళ్ళిన కొల్లు రవీంద్ర గారు ఎందుకు వెళ్ళారు? ఇన్సిడెంట్ జరిగింది, కనీసము ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ఇంటికి కూడా రాలా. ఊరికే వెళ్ళారా? అక్కడ జగన్ వస్తాడని చెప్పడానికి వెళ్ళారా? అయినా అబద్ధాలే చెప్తాడు. ఎక్కడ అంటే సిగ్గుపడరు. నువ్వు పడకూడదు. నువ్వు సిగ్గుపడ్డావంటే రాష్ట్రానికి మళ్ళీ ఎక్కడన్నా కీడు జరుగుతుంది. నువ్వు అస్సలు సిగ్గుపడకూడదు జగన్. ఇలాగే అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళాలి. మంత్రులు ఎవరు వెళ్ళలేదు, పట్టించుకోలేదు. రెండో విషయానికి వస్తే ఏమంటాడంటే ఒక్కొక్క బాధితుల కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున గవర్నమెంట్ ఇచ్చిందండి ఎక్స్‌గ్రేషియా. ఆ అమౌంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమంటాడు, లేదు ₹1,00,00,000 ఇవ్వాలంట. మరి నేను ఒక మాట అడుగుతా జగనన్నయ్య, ఇక్కడ లాస్ట్ టైం నీ టెన్యూర్లో కూడా చాలామంది ఇలాగే సఫర్ అయ్యారు. కనీసం నువ్వు పరామర్శించడానికి కూడా వెళ్ళవు. నువ్వు పరిపాలించే టైంలో ఎన్నో శవాలు బయటపడినాయి. ఒక్కదానికి ఓదార్పు అనేది వెళ్ళవు. కానీ ఓడిపోయి కూర్చున్న తర్వాత శవాల వేటలో బిజీగా ఉంటావు. అన్ని చోట్లకి వెళ్ళిపోయి ప్రభుత్వం ఇంకేమని అంటాడంటే కళ్ళు మూసుకుని 3 ఏళ్ళు అయిపోతాయి. అయిపోయిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తాను నేను. ఈ చెల్లికి చెప్తా ఉన్నాను, ఈ తల్లికి చెప్తా ఉన్నాను, చిన్నకు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు భయపడాకండి, బాధపడాకండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలలోపే ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉండి ఒక నెలలోపే మేము చేస్తున్నాం. నాది బాధ్యత. ఖచ్చితంగా చేయిస్తాం. స్టీల్ ప్లాంట్ దగ్గర అదే చెప్పాడు. చెల్లెమ్మ నీకు కూడా ₹1,00,00,000 అని. అలాగే నిన్న కూడా ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 అన్నాడు. దెబ్బకి నాకైతే చాలా నవ్వు వచ్చింది నిజంగా. అంటే ఇలాగే ఒక క్యాన్సర్ పేషెంట్ కూడా మా ఆవిడకి బాగాలేదు అని జగన్ అభిమాని అడిగితే 3 ఏళ్ల తర్వాత మనం వచ్చిన తర్వాత అంటే అప్పుడు దాకా ఆవిడ బతికి బట్ట కట్టాలి కదా. ఒక ఎమర్జెన్సీకి క్రైసిస్ కూడా జేబులోంచి రూపాయి తీయడు. ఇది నీ నైజం. దీన్ని నువ్వు మార్చుకుంటే మాత్రం మేము ఒప్పుకోం. నువ్వు ఇలాగే కళ్ళు మూసుకోండి అని చెప్పాలి ప్రజలందరికీ. చెప్పిన తర్వాత నువ్వు ఎలాగో రావు. ఇక్కడ గవర్నమెంట్ చేసే పనులు వాళ్ళు చేసుకుంటారు. శుభ్రంగా సేవలు బాగా జరిగిపోతూ ఉంటాయి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నాడండి. ఏంటి వాళ్ళు అక్కడ చనిపోవటం ఏంటి? ఒక 10 నాటికల్ మైల్ దూరంలో సముద్ర అలల వల్ల అక్కడ చనిపోయిన వాళ్ళది ప్రభుత్వ నిర్లక్ష్యం అంట. ఒకవేళ ప్రభుత్వం వాళ్ళకి ఫోన్ చేసి హెల్ప్ డెస్క్ కనుక ఆన్సర్ చేయకపోతే, ఎవరు రాకపోతే అది ప్రభుత్వ నిర్లక్ష్యం అని వర్డ్ అనొచ్చు. వాళ్ళక్కడ చనిపోతే అది ప్రభుత్వ నిర్లక్ష్యం ఎలా అవుతుంది? ఇంత అపర మేధావి జగన్మోహన్ రెడ్డి. ఇది కాకుండా దీంట్లో అప్పలరాజుని తీసుకొచ్చాడు. అప్పలరాజుని తీసుకొచ్చి పాపం పిల్లోడు ఇంకేమంటాడండి అక్కడ. నిజంగా నాకు నవ్వేం వచ్చిందంటే కర్మవశాత్తు బైక్ తోలాడంట. కర్మవశాత్తు బైక్ తోలటం ఏంటయ్యా బాబు? సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి కర్మవశాత్తు బైక్ తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది.
ఈ సెల్ఫ్ గోల్ నిన్న వేసిన దాంతో వచ్చే ఎన్నికలు కూడా ఇతను రాడు. ఇది క్లియర్గా అర్థమైపోయింది. కర్మవశాత్తు బైక్ తోలాడు, అతని పైన మర్డర్ కేసు పెడతారంట. అది నాకు అర్థం కాదు. కర్మవశాత్తు బైక్ తోలాడు కాదు, కర్మవశాత్తు ఈ బైక్ ఎదురుగుండా పాపం ఆ బాలుడు వచ్చి, ఆ గొర్రెల కాపరి మనోడు వచ్చి పడ్డాడు. నిజంగా అతని కర్మ, ఇతని కర్మ కాదు. ఈ అప్పలరాజు ఏం చేశాడు, కొడుకుని సీన్లోంచి ఎస్కేప్ చేద్దాం అని చెప్పి వేరే క్యాండిడేట్ని తీసుకెళ్ళి పెట్టేశాడు, ఇతనే నడిపాడని. కానీ పోలీసులు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి గుద్దే దాకా సీసీటీవీ ఫుటేజ్ లాగడంతో ఈ క్యాండిడేట్ వాళ్ళ కొడుకు వెళ్ళాడు. ఈ అప్పలరాజు పరారులో ఉన్నాడు. కనీసం నిన్న జగన్ మీటింగ్ కూడా రాలా. ఇంకేం చెప్తాడు ఈ అప్పలరాజు? ఎమ్మెల్యే, మంత్రి, డాక్టర్, అయితే 2 కొమ్ములు వచ్చినాయా? ఈవెన్ చెప్తాడు ఏంటి కూర్చుని అక్కడ? తప్పు జరిగింది తర్వాత ఇప్పుడు గొర్రెల కాపరి మనోడు చనిపోయాడు. చనిపోయినప్పుడు మా మా మంత్రి గారండి, ఒకప్పుడు మా ఎమ్మెల్యే గారండి, ఒకప్పుడు ఆయన డాక్టర్ అండి, అయితే ఏంటే ఇప్పుడు కేసు కట్టకూడదా? మర్డర్ కేసు, హోమిసైడ్ అంటాడు, ఏంటేంటో మాట్లాడేస్తాడు. ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ కేసులే పడి అని ఇతని పైన 105, 61/2 హిట్ అండ్ రన్ కేసెస్ పడితే దాన్ని తీసుకొచ్చేసి మర్డర్ కేసు అంటాడు. అసలు హింస అనేది ఏంటంటే కోడికత్తి. ఆ కోడికత్తికి పవన్ కళ్యాణ్ గారి భుజంకి మొత్తం ఆపరేషన్ అయిందండి. ఆయన కూర్చొని మామూలుగానే ఉంటారు. కోడికత్తికి ఎనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసేసి గంటల తరబడి డ్రామా నడిపాడు చూడండి. మరి అతను చిన్నపిల్లోడే, అనుకోకుండా ఇలా గుచ్చుకుంది. దాని గురించి ఎందుకు నువ్వు ఈ రోజు దాకా అతన్ని 4 ఏళ్ళు 5 ఏళ్ళు జైల్లో ఉంచావు కదా? అక్కడెందుకు చిన్నపిల్లాడు గుర్తురాడు? నువ్వు వెళ్ళి బెట్టింగ్ రైడ్ నాగమల్లేశ్వర విగ్రహానికి దండేస్తా అని చెప్పి వెళ్ళి నీ కారు కింద సింగయ్య పడితే నీకు చలనం లేదు, ఆ డ్రైవర్కి చలనం లేదు, ఆ కారులో ఉన్న మూకకి చలనం లేదు, పక్కకి తీసి పడేశారు సింగయ్యని. అక్కడ అంబులెన్స్, హెల్ప్ డెస్క్ వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళి అతన్ని అడ్మిట్ చేశారు హాస్పిటల్లో, చనిపోయాడు. నువ్వు చెప్తావు చలనాల గురించి, ఏ కేసులు పెట్టాలి కానీ. అంటే నీ బ్యాచ్లో ఎవరన్నా ఏది చేసినా కూడా కేసులు పెట్టకూడదు. ఈ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో మొత్తం రాష్ట్రం అర్థమైపోయింది. నవ్విపోయారండి నిన్న. అది కాకుండా చెప్తాడు విశాఖపట్నంలోనే సముద్రం ఉంది, విశాఖపట్నంలోనే పోలీస్ ఆఫీస్ ఉంది, విశాఖపట్నంలోనే ఏంటి నీ గోల్ ఏంటి, నీ రచ్చ ఏంటి? అసలు స్క్రిప్ట్ రాసింది ఎవరు అసలు నీకు? ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఉంది, హైదరాబాద్లో సీఎంఓ ఉంది, హైదరాబాద్లో పోలీస్ స్టేషన్ ఉంది. అసలు నువ్వు చెప్పకపోతే ఏంటి, విశాఖపట్నంలో విశాఖపట్నం ఉంటాయట? ఇలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. ఇది కాకుండా ఎలక్షన్ల ముందు గులకరాయి డ్రామా అందరం చూసాం. ఒక గులకరాయి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కొట్టి పక్కనాడి కంటికి కొట్టి ఆ గులకరాయి చాలా ట్రావెల్ చేసిందండి మొత్తం. ఆల్రెడీ నిజంగా అంత గులకరాయి ప్లేయర్ మన ఏపీలో ఉంటే ఒలింపిక్స్లో మన గోల్డ్ మెడల్ వచ్చేది నిజంగా. ఈ షార్ట్ పుట్లు, లాంగ్ పుట్లు, త్రోలు ఇట్లన్నిట్లో ఏ గోల్డ్ మెడల్ వచ్చేది. గులకరాయి డ్రామా. ఆ గులకరాయి డ్రామాలో ఏంటి, సతీష్ 18 ఏళ్ళ కుర్రాడు. అతనేమన్నాడు, నేను ఇంటికి వెళ్తుంటే సాయంకాలం ఈ వైసీపీ జెండా మోసి ఊపితే 300 ఇస్తా ఉన్నారు, తీసుకెళ్ళిపోయి ఆ గులకరాయి డ్రామాలో నా పేరు పెట్టారు, గన్ను పెట్టి బెదిరించి కాంతిరాణ టాటా నువ్వు ఒప్పుకోవాలన్నాడు. ఇంత బెదిరించాడని అతను బయటకు వచ్చి చెప్తే 45 రోజులు జైల్లో ఉంచారు గులకరాయి డ్రామాకి. పక్కన తగిలిన క్యాండిడేట్ అయితే ఒకరోజు రైట్ కన్ను పెడతాడు, ఒకరోజు లెఫ్ట్ కన్ను పెడతాడు. జగన్మోహన్ రెడ్డి ప్లాస్టర్ వేసుకుని తిరిగేశాడు రాష్ట్రం అంతా. మరి అక్కడ 18 ఏళ్ళ కుర్రాడు గుర్తురాడా? ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. ప్రతిసారి దీన్ని ఎగ్జిబిట్ చేయడానికి సవాళ్ళు నేర్చుకుంటూ ఉంటాడు. ఎక్కడెక్కడ ఎవరు చనిపోయారో అక్కడికి వెళ్ళి తను ప్రశ్నిస్తా అంటాడు. ముందు నువ్వు కోర్టు ఎప్పుడైనా నీ ప్రభుత్వంలో ఇస్తే ఈ ప్రభుత్వాన్ని అడగచ్చు. ముందు నువ్వు 18 ఏళ్ల పిల్లోళ్ళని ఎక్కడన్నా కాపాడుంటే ఈ పిల్లోడిని కాపాడండి అని చెప్పచ్చు. అప్పుడు నువ్వు కూడా చెప్పచ్చు పిల్లోడు పిల్లోడు పిల్లోడని. దేనికి పట్టించుకో. సింగయ్య తలకే నువ్వు ₹1 ఇవ్వలేదు. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యమా? అక్కడ నీ సొంత కార్ డ్రైవర్ వైఫల్యం, నిర్లక్ష్యం, నీ వైసీపీ కార్యకర్తల అహంభావం. గులకరాయి డ్రామా, కోడికత్తి డ్రామాలో బలైన యువత, 18 ఏళ్ల కుర్రోళ్ళు. వీటి గురించి మాట్లాడు. ఈ ట్రాక్ రికార్డ్ ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఇలాగే ప్రచారం చేసుకుని నీకున్న 11లో ఆ ఒక్కడు కూడా పీక్కుని ఒక స్థానంలో మిగలాలని ఆశిస్తూ నేను ఈ షోని కంప్లీట్ చేస్తాను. ఎక్కడా మమ్మల్ని నిరాశపరచకు జగన్. ఇంకా ఎక్కువ తెలివితేటలు వాడకు. నీకున్న ఈ అపరిమితమైన తెలివితేటలు వాడే ప్రతి ప్రెస్ మీట్ పెట్టు. ఆంధ్రప్రదేశ్ పైకి వెళ్ళిపోవడం ఖాయం. సో ఏమంటారు మీరు? ఈయన తెలివితేటలతో వచ్చే ఎన్నికలకి వెళ్తే గెలుస్తాడా లేకపోతే గెలిపిస్తాడా? ఇది కూడా మీ కమెంట్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.